ఈ మధ్య కాలంలో బాగా ట్రెండ్ అయిన టాపిక్ ఒకటి ఉంది. అది వచ్చేసి భూటాన్లో బంగారం చాలా చీప్ అని చెప్పి. నిజంగానే ఇంతకంటే తక్కువ పడుతుందా, మన ఇండియాకి ఎంత తీసుకెళ్ళొచ్చు, అండ్ ఒకవేళ ఇన్ కేస్ భూటాన్లో బంగారం కొనాలి అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి. సో ఇక్కడ చాలా లెక్కలు ఉన్నాయి. వెల్కమ్ టు వరల్డ్స్ డేంజరస్ ఎయిర్పోర్ట్. ఇది మగాడ్రా బుజ్జే, మస్తు అనిపించింది ఇదైతే. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఇది వచ్చేసి భూటాన్ ట్రిప్లో డే 4 థింఫు సిటీలో ఉన్నాము. ఈరోజు వచ్చేసి ఈ థింఫు సిటీ నుంచి ఫునాకా వచ్చేసి 72 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ థింఫు అనేది ఒక డిస్టిక్ అండ్ క్యాపిటల్ పేరు కూడా థింఫు, అండ్ ఫునాకా అనేది డిస్టిక్లోకి వస్తుంది. అక్కడికి వెళ్ళి సైడ్లో చూసుకొని అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఇక్కడికి వస్తాము. సో మ్యాక్సిమం టైం జర్నీలో పోతుంది కనుక ఈ రోజు వ్లాగ్ అండ్ రేపటిది కలిపి ఒక వ్లాగ్లో వస్తుంది మీకు. సో ఎండ్ వరకు చూడండి, చాలా ఇన్ఫర్మేషన్ వస్తూనే ఉంటుంది. ఇది డే 4. హోటల్లోనే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసాం. వాళ్ళు ముందు రోజే అడుగుతున్నారు మీకు బ్రేక్ఫాస్ట్ ఏం కావాలని. మాతో ఉన్న వాళ్ళు వెజిటేరియన్స్ కనుక వాళ్ళు ఇడ్లీ అనడంతో ఇడ్లీ ఇచ్చారు. టేస్ట్ బాగుంది. అండ్ పొద్దున లేవగానే రూమ్ నుంచి వ్యూ మాత్రం అదిరిపోయింది. పోయినా ఇంకా అట్లా జర్నీ కంటిన్యూ చేద్దాం. అండ్ మనకు వచ్చే వెహికల్ కూడా మోస్ట్లీ ఇక ఇదే మన వెహికల్. ఇలాంటి వెహికల్లో వస్తారు, పికప్ చేసుకుంటారు. అండ్ వాళ్ళవి గైడ్ ఎవరైతే మనతో ఉంటారో వాళ్ళ ఫిక్స్ టైమింగ్స్ పొద్దున 9 నుంచి 5 వరకు మాత్రమే మనతో ఉంటారు. సో 5 అవ్వగానే 10 డ్రాప్ చేస్తాను అన్నట్టుగానే ఉంటారు వాళ్ళు. ఈ మధ్య కాలంలో బాగా ట్రెండ్ అయిన టాపిక్ ఒకటి ఉంది. అది వచ్చేసి భూటాన్లో బంగారం చాలా చీప్ అని చెప్పి. అసలు భూటాన్కి వచ్చినోడు రానోడు, భూటాన్ గురించి తెలిసినోడు తెలియనోడు అందరు వీడియోలు చేశారు అప్పుడులో. ఇప్పుడు నేను భూటాన్కి వచ్చాను. యాక్చువల్గా ఒరిజినల్గా ఏంటి ఇక్కడ భూటాన్లో కాస్ట్, నిజంగానే ఇంతకంటే తక్కువ పడుతుందా, మన ఇండియాకి ఎంత తీసుకెళ్ళొచ్చు, అండ్ ఒకవేళ ఇన్ కేస్ భూటాన్లో బంగారం కొనాలి అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, ఇలా అన్ని డీటెయిల్గా 1 by 1 తెలుసుకుందాం ఈ వీడియోలో. ప్రజెంట్ భూటాన్ ఒక క్యాపిటల్లోని థింఫులో ఉన్నాము. సో 10 గంటల మార్కెట్లోకి వెళ్ళేసి గోల్డ్ షాప్లని తిరిగేసి మరి ఏ షాప్లో కాస్ట్ ఎలా పడుతున్నాయి ఏంటి అనేది 1 by 1 తెలుసుకుందాం. 88,000 फॉर 12 ग्राम्स. वो 24 कैरेट्स का है ना? वो 22 कैरेट्स का कितना है? हम इधर 22 नहीं बेचते नहीं है. ये क्या है फिर? 24 है. हॉलमार्क सील है. 24 का ऑर्नामेंट्स भी बनता है. मैं पहले बार सुन रहा हूँ यार. देखो नहीं इधर. మార్కెట్లో ఉన్న గోల్డ్ షాప్కి వచ్చి ఎంత భయ్యా గోల్డ్ రేట్ అంటే 24 క్యారెట్స్ 88,000 అన్నాడు. భూటానిక్ కరెన్సీ మన కరెన్సీ ఒకటే. 88,000 అది వచ్చేసి 12 గ్రామ్స్కి. మన దగ్గర 10 గ్రామ్స్కి చెప్తారు, 12 గ్రామ్స్కి చెప్పాడు. దాన్ని డివైడ్ చేసినా కూడా 73,000 చేంజ్ పడుతుంది. పర్ 10 గ్రామ్స్, పర్ గ్రామ్ అయితే 7,300. ఏంది, నేను భూటాన్లో గోల్డ్ తక్కువ అని విన్నాను కదా, మరి ఇంత వేరియేషన్ ఎక్కడ వస్తుంది అంటే ఇది నార్మల్ షాప్, డ్యూటీ ఫ్రీ షాప్ వేరే ఉంటుంది. దానికి కొంచెం ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. పదండి అది ఎక్కడ ఉందో కూడా చూపించి అక్కడ రేట్లు ఎలా ఉన్నాయో కూడా చూద్దాం. సో ఇక్కడ చాలా లెక్కలు ఉన్నాయి, లైక్ డ్యూటీ ఫ్రీ షాప్ అని, నార్మల్ పీపుల్కి షాప్ అని. డ్యూటీ ఫ్రీ వచ్చేసి టూరిస్ట్కి మాత్రమే. దానికి సర్టన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఇక వచ్చేసాం డ్యూటీ ఫ్రీ. ఇది వచ్చేసి గోల్డ్ సంబంధించింది. దాంట్లో అయితే వీడియోగ్రఫీ ఎల్లో చేసేలా లేరు. ఇప్పుడు ఇంకా డ్యూటీ ఫ్రీ గురించి నిజం మాట్లాడేసుకుందాం. ఈ డ్యూటీ ఫ్రీ ఏదైతే గోల్డ్ అమ్ముతున్నారో దీని లెక్కలు తెలుసుకుందామా. ఇప్పుడు వచ్చాను, ఆ గోల్డ్ రేట్ అక్కడ వీడియో ఎలా లేదు కాబట్టి నేను తీయలేదు. బట్ లెక్కలు మాట్లాడితే 1 గ్రామ్ గోల్డ్ బిస్కెట్ ఏదైతే ఉందో అది $105 అన్నారు. అంటే ఇంచుమించు మన దాంట్లో లెక్కలు చేస్తే 1 గ్రామ్కి 8,800 అవుతుంది. అదే 20 గ్రామ్స్ తీసుకుంటే $1,715. అంటే 20 గ్రామ్స్ బిస్కెట్కి 1,44,000 అవుతుంది. అంటే 10 గ్రామ్స్కి వచ్చేసి 72,000 రూపీస్ అవుతుంది. సో 1 గ్రామ్కి నేను 10 తీసుకున్నాను అనుకోండి, నాకు 88,000 అవుతాయి. అంటే 10 గ్రామ్స్ తులం. అదే 20 గ్రామ్స్ని మనం డివైడ్ చేసుకుని మాట్లాడితే 72,000 అవుతుంది. సో ఇప్పుడు 20 గ్రామ్స్ మనం తీసుకుని తెలియలేము, అక్కడ పట్టేసుకుంటారు మనని. ఇల్లీగల్గా ఎంత తీసుకెళ్ళవచ్చు, ఒక 5 గ్రామ్స్ తీసుకెళ్ళి ఉంటే మనకు రిస్క్ ఉండదు, అక్కడ ఈజీగా క్రాస్ అయిపోవచ్చు బార్డర్. బట్ ఈ 1 గ్రామ్ బిస్కెట్ కాస్ట్ ఏదైతే ఉందో, బార్ లాంటిది ఉంటుందో, అది కాస్ట్ చాలా ఎక్కువ పెట్టేస్తారు వీరు. 105 అంటే 8,800. ఆల్మోస్ట్ బయట మార్కెట్లో కూడా అదే కాస్ట్ ఉంది. ఏం చేశారంటే సింపుల్గా అయితే మీరు 20 గ్రామ్స్ తీసుకోండి బార్, లేదా 1 గ్రామ్. ఇంకా మధ్యలో 5 గ్రామ్స్ 10 గ్రామ్స్ బార్ లేవు వీళ్ళ దగ్గర. 1 గ్రామ్ బిస్కెట్ తీసుకోవాలంటే 8,800 పడుతుంది. మన దగ్గర వచ్చేసరికి 7,600 పడుతుంది. అదే 20 గ్రామ్స్ బిస్కెట్ తీసుకోవాలంటే మన దగ్గర 20 గ్రామ్స్కి ఎంత అవుతుంది, 1,54,000. బట్ ఇక్కడ 1,44,000, ఇంచుమించు 9,000 రూపీస్ సేవ్ అవుతుంది. బట్ 20 గ్రామ్స్ మనం తీసుకొని వెళ్ళలేము, కస్టమ్స్లో పట్టేసుకొని మనకి ఉన్నాయి కూడా రిస్క్లో పడిపోతుంది. ఇన్స్టాగ్రామ్లో వ్యూస్ కోసమో, యూట్యూబ్లో వ్యూస్ కోసమో పెడితే ఏది నమ్మకండి. సో సర్టెన్ రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ కూడా ఏంటంటే ఇవాళ మీరు 20 గ్రామ్స్ కూడా కొనాలి అంటే డైరెక్ట్ వచ్చి కొనడానికి లేదు. సో అదనమాట భూటాన్ యొక్క బంగారం లెక్కలు.
ఎందుకు స్పెసిఫిక్గా నేను వీడియో చేయడానికి రీజన్ అంటే ఈవెన్ నా ఫ్రెండ్స్ చెప్తూ కూడా ఎవరు నా మాట నమ్మలేదు. ఒక 6 months బ్యాక్ భూటాన్లో గోల్డ్ తక్కువ అంట, తులం బంగారం 50,000 అంట, 55,000 అంట. ఆ టైంలో మన దగ్గర 75,000 అలా నడుస్తుంది 24 క్యారెట్స్ది. ఎవరు అంత తక్కువ ఉండదురా, అంత పోయినా కూడా అంత తెచ్చుకోలేవురా, దానికి సర్టన్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయరా అంటే కూడా ఎవరు నమ్మలేదు. అందుకోసమే వచ్చి మరి ఈ వీడియో చేస్తున్నాను. అండ్ నేను వేరే ట్రిప్లో ఉన్నప్పుడు కూడా చాలా కామెంట్స్ ఇవే వచ్చాయి. భూటాన్లో బంగారం, తులం బంగారం 50,000 అంట, 55,000 అంట. లైక్ లిటరలీ ఎవరో వీడియోస్ కోసం పెట్టిన దాన్ని మీరు అసలు నమ్మొద్దు. దెర్ ఆర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫర్ ఎవ్రీథింగ్. ఈవెన్ మీరు ఇప్పుడు భూటాన్లో బంగారం కొనాలన్నా కూడా మీరు బార్డర్లో SDF పే చేసి రావాలి. భూటాన్ రావడానికి ట్రిప్కి పర్ నైట్ 200 రూపీస్ పే చేయాలి. అప్పుడే వాళ్ళు పాస్పోర్ట్ పైన స్టాంప్ వేస్తారు, వారు పర్మిట్ ఇస్తారు. అండ్ వాళ్ళు మెన్షన్ చేసిన హోటల్ లిస్టులో 3 star హోటల్ కేటగిరీ ఉంటుంది. దాంట్లో అట్లీస్ట్ ఒక నైట్ స్టే చేయాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మనం ఏదైతే బంగారం కొనాలనుకుంటున్నామో దానికి పేమెంట్ మనం ఇండియన్ కరెన్సీలోనూ పే చేస్తే కుదరదు, ఆర్ భూటాన్ కరెన్సీలో కూడా కుదరదు. ఓన్లీ అమెరికన్ డాలర్స్లో మాత్రమే పే చేయాల్సి ఉంటుంది. అండ్ మీరు అంటారేమో మీరు చాలా లేట్గా వెళ్ళారు కదా, వాళ్ళు వీడియో ఎప్పుడో పెట్టారు కదా అని. సో లీగల్గా మీరు 20 grams ఆఫ్ బంగారం ఇండియాలోకి తీసుకెళ్ళలేరు. ఒకవేళ కొన్నా కూడా వాళ్ళు కస్టమ్స్లో పట్టుకొని లాక్కొని పెనాల్టీ కట్టించుకుంటారు. ఆ పెనాల్టీ కట్టే కంటే ఇండియాలోనే మన దగ్గర కొనుక్కోవచ్చు. రూల్ నెంబర్ 1. రూల్ నెంబర్ 2, 1 gramది కూడా కొనుక్కొని తెచ్చుకోవచ్చు. బట్ ఆ 1 gram కాస్ట్ ఏదైతే ఉందో మన ఇండియా కంటే కూడా ఇప్పుడు 10 నుంచి 20% ఎక్కువగానే ఉంది. సో వాళ్ళు ఎలా పెట్టారంటే అయితే కొంటే 20 grams కొనాలి మా దగ్గర నుంచి, 1 gram కొనాలి అంటే ఎక్కువ కాస్ట్ పెట్టి కొనాలి అని పెట్టారు. ఇక ఫునాకా వైపు స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ చూడండి అన్ని యాక్ చీజ్తో ఇట్లా చేసేటివి ఉన్నాయి. వీళ్ళు దౌడకు పెట్టుకొని నములుతూ ఉంటారు. ఇవి కొంచెం గట్టిగా ఉంటాయి. అండ్ ఇది చూడండి, ఇది రైస్, పఫ్ ఫుడ్ రైస్లు అంట. చూడడానికి పెద్ద సైజ్ పానీపూరి లాగా ఉన్నాయి. ఇక్కడ యాపిల్స్ కూడా పండుతాయి. నేను చాలా చెట్లు చూసాను. నేను వెహికల్స్లో వెళ్ళినప్పుడు ఇక్కడ ఆపడానికి స్కోప్ లేకుండే. బట్ చూపిస్తాను మీకు, ఇక్కడ నా చెట్లు కనిపిస్తుంటే అడుగుదాం సార్ రేట్ ఎంత ఉంది మరి ఈ ప్యాకెట్ది. ये कितने पड़ता है कॉस्ट ये पैकेट की? 150. బట్ పర్లేదు, ఓకే. పెద్ద ఉన్న సైజ్, ఆల్మోస్ట్ చూడండి నా సైజ్ తెలుస్తుంది హ్యాండ్లో. 100 मिलेगा किलो का? ఇది చూడండి, ఇవి లోకల్ యాపిల్స్ అంట. స్టార్టింగ్లో గట్టిగా అనిపించింది కానీ ఇప్పుడు నములుతుంటే ఆ చీజ్ ఫ్లేవర్ తెలుస్తుంది బాగా. ఈ భూటాన్ ట్రిప్ వచ్చేసి నేను టూర్ కింగ్డమ్ వాళ్ళతో వచ్చేసాను. వాళ్ళు ఏంటంటే ఇండియాలోని జైగావ్ నుంచి మొదలు పెట్టుకొని థింఫులో 3 nights, పారోలో 2 nights, అండ్ గైడ్, SDF, మీ అకామిడేషన్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్ ఇవన్నీ కలుపుకొని ప్యాకేజ్ సెట్ చేసేస్తారు మీకు. ఇది వచ్చేసి పర్ పర్సన్ 33,000 పడుతుంది. ఒక 2 వస్తే, 4 వస్తే కాస్ట్ తగ్గుతుంది ఇంకొంచెం, 6 members వస్తే ఇంకా తగ్గుతుంది. సో డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి చూడండి. అండ్ ఈ టూర్ కింగ్డమ్ వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అనేవి కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి చూడండి. అండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ట్రిప్ మీరు నెంబర్ ఆఫ్ డేస్ ఎన్ని తగ్గించుకుంటే బెటర్ అనేది కూడా మీకు క్లారిటీ ఇచ్చేస్తాను, వెయిట్ చేయండి. ఇక ఫునాకా వైపు వెళ్తుంటే మధ్యలో ఒక చిన్న స్టాప్ వచ్చింది. ఇది వచ్చేసి చూడండి దాచులా పాస్ అంట. అరౌండ్ 2004 ఆ టైంలో మన ఇండియాలోని ఒక స్టేట్ ఉంది కదా అస్సాం అని చెప్పి, దాంతో మన వాళ్ళకి భూటాన్ వాళ్ళకి కొంచెం గొడవలు అయ్యాయంట. చిన్న వార్ టైప్ ఏదో జరిగిందంట. దాంట్లో వీళ్ళు గెలిచారంట. దానికి విక్టరీ సింబల్గా వీళ్ళు దీన్ని పెట్టుకున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే మన ముందంతా కూడా నిన్న థింఫు డిస్టిక్లో, అండ్ ఇక్కడ నుంచి ముందుకెళ్తే ఫునాకా డిస్టిక్ స్టార్ట్ అవుతుంది. సో ఆ బార్డర్ని ఇది డివైడ్ చేస్తుంది అనుకోవచ్చు ఇంకా డిస్టిక్ వైజ్. బాగుంది, జస్ట్ కైండ్ ఆఫ్ మెమోరియల్ పాయింట్ అనుకోండి. ఇంకా ఇటు సైడ్ భలే కనిపిస్తుంది, ఈ స్టోన్స్ అంతా పెట్టేసి భలే కనిపిస్తుంది అంతా. అసలు ఎంత కామ్గా ఉన్నా తెలుసా ఆ ప్లేసెస్ అయితే, చాలా ప్లెజెంట్గా కామ్గా, ఒక్క వెహికల్స్ హార్న్ సౌండ్ వినిపించదు, చాలా బాగున్నాయి చూడండి. నాకు తెలిసి ఇది కూడా బ్లాగ్లోకి రావాలనుకుంటున్నాను అనుకుంటా. హాయ్ చెప్పు కర్బక్
Simply Bhutan lah. Papua New Guinea tu. Yang aku gembul cincin ni. Saya pun ngirim dia. Akara kecil juga pi sekurang macam ni. Cuan di macam ni. ఫున్నాకాకి ఇంకొక 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం మనము. ఎంటర్ అవ్వడం మనకి ఇన్ని రైస్ ఫీల్డ్స్ కనిపిస్తున్నాయి. ఎక్కువ ఫునాకా ఏదైతే ఉందో రైస్ ఫీల్డ్స్ కి బాగా ఫేమస్ అంట. చూడండి చాలా పండిస్తారంట. మనం థింఫు నుంచి వచ్చాం కదా. థింఫు వచ్చేసి అరౌండ్ 3000 ఫీట్ హైట్ లో ఉంటుంది అది సీ లెవెల్ నుంచి. ఇప్పుడు మనకు ఏదైతే ఫునాకా ఉందో 1500 మాత్రమే ఉంటుంది. మనం ఇంకా కిందికి వచ్చేసాము సీ లెవెల్ తో కంపేర్ చేసుకుంటే. సో అందుకోసం ఇక్కడ ఎక్కువ రైస్ పండిస్తూ ఉన్నారు. ఈ నది అయితే కనిపిస్తుందో ఫునా చాంగ్చు అంట. చూడండి కొండల మధ్యలో భలే ఉంది. అండ్ మధ్యలో ఆ బ్రిడ్జ్ కూడా చాలా బాగా కనిపిస్తుంది. చూడండి ఇది వచ్చేసి 2 నదుల సంగమం అంట. అంటే ఆల్రెడీ కలిసిపోతున్నాయి. ఒకటి వచ్చేసి మేల్, ఇంకోటి ఫీమేల్. ఏదైతే కామ్గా ఫ్లో అవుతుంటుందో దాన్ని ఫీమేల్ అంటారంట. కొంచెం అగ్రెషన్ అట్లా పరుగులు పెడుతూ ఉంటుందో దాన్ని మేల్ అంటారంట. ఆ 2 నదుల పేరు ఏదో చెప్పాడు భయ్య, మన పల్ల కాదులే పలకడం అది. ఇది వచ్చేసి పునాకా టౌన్ అంట. చూడండి ఈ పునాకాలో ఆర్ మీరు థింఫులో కూడా మీరు గమనిస్తే రూఫ్స్ 2 కలర్లు ఉంటాయి ఇంటి పైన. ఒకటి వచ్చేసి గ్రీన్ కలర్, ఇంకోటి వచ్చేసి కొన్ని రెడ్ కలర్లో కనిపిస్తుంటాయి మీకు. ఈ గ్రీన్ కలర్ వచ్చేసి జనరల్ రెసిడెంట్స్ అంట. అంటే నార్మల్గా పబ్లిక్ నివసించే ప్లేసెస్. అండ్ ఏవైతే మీకు రెడ్ రూఫ్ కనిపిస్తున్నాయో అవి వచ్చేసి ఐదర్ గవర్నమెంట్ ఆఫీసెస్ లేదా ప్రైవేట్ ఆఫీసెస్. ఫునాకా ఫోర్ట్రెస్ దగ్గరికి. ఈ ఫునాకా ఏదైతే ఉందో 1955 దాకా కూడా భూటాన్ యొక్క క్యాపిటల్ గా ఉండేదంట. చూడండి 1955 తర్వాత భూటాన్ యొక్క క్యాపిటల్ థింఫుగా మారిపోయింది. ఫునాకా ఫోర్ట్ యొక్క ఎంట్రన్స్ ఆర్ ఫోర్ట్రెస్ అని వచ్చేమో. దీనికి అరౌండ్ 500 రూపీస్ ఏమో ఎంట్రన్స్ ఫీ ఉంది. కొన్ని ఏరియాలో కెమెరాలు వాడచ్చు, కొన్ని ఏరియాలో కెమెరాలు వాడలేము. చూద్దాం ఏంటో. ఇంకా ఈ మధ్యలో బ్రిడ్జ్ లాంటిది ఉంది చూడండి ఇక్కడ ఫోర్ట్కి వెళ్ళడానికి. अभी जो मेरे हाथ में दिख रहा है ये वाला वी कॉल इट एज कापने एंड देन दिस इज़ फॉर मेल एंड देन ये जो है ना वी कॉल इट एज राचू बोलते हैं इसको एंड देन दिस इज़ यूज बाय वीमेन. ओके सो हम जब भी लाइक बोथ कापने एंड राचू जब भी हम गवर्नमेंट ऑफिस जाता है और फोर्ट्रेस जाता है सो वी नीड टू हैव दिस. इट इज़ मैंडेटरी. ठीक है. सो लड़की का इज़ वेरी सिंपल. राइट साइड पे आता है, राइट शोल्डर पे. सो ऐसा करके ऐसा. लड़की का इज़ वेरी सिंपल. सी लड़का का इज़ वेरी कॉम्प्लिकेटेड. ऐसा. सो कंपेयर टू लेडीज़ वुमेन जेंट्स का थोड़ा कॉम्प्लिकेटेड है. ओके ఇప్పుడే దీంట్లోకి వెళ్ళేసి వచ్చాము. చాలా బాగుంది పీస్ఫుల్గా. బుద్ధుడికి సంబంధించిన హిస్టరీ అంతా కూడా వాల్స్ పైన నీట్గా పెయింట్ చేసింది. అండ్ లోపల ఎంత పీస్ఫుల్గా ఉంది అండ్ ఎంత పెద్ద బుద్ధుని స్టాచ్యూ ఉందంటే చాలా బాగా అనిపిస్తుంది. స్పెండ్ చేయొచ్చు టైం, తప్పలేదు. ఇంకా ఫోర్ట్రెస్కి పక్కనే కొంచెం నడుచుకుంటూ వస్తే ఒక సస్పెన్షన్ బ్రిడ్జ్ ఉంది మధ్యలో కనిపిస్తుంది మీకు. మంచి లొకేషన్లో ఉంది. చుట్టూ కొండల మధ్యలో ఒకవైపు రైస్ ఫీల్డ్స్ కనిపిస్తున్నాయి. కానీ చూద్దాం దగ్గరికి వెళ్ళి దాని సంగతి ఏంటో. రాఫ్టింగ్ కూడా బాగా ఫేమస్ ఇక్కడ. కాకపోతే బాగా ఎక్స్పెన్సివ్ అనుకోండి. 10,000 15,000 అంట. 20,000 కూడా చెప్తున్నారు డిపెండింగ్ ఆన్ ఆ ఎంటైర్ బోట్. వచ్చేసాం సస్పెన్షన్ బ్రిడ్జ్ పైకి. చాలా బాగా కనిపిస్తుంది చూడండి అంతా. అండ్ మామూలు పొడవు లేదు, ఎంత లేదన్నా లైక్ ఒక 1/2 కిలోమీటర్ పొడవు ఉంటుందేమో. ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం చల్లగా గాలి వస్తుంది. అండ్ అట్ సైడ్ 3100 మీటర్ నుంచి మనం 1500 మీటర్కి వచ్చాం కాబట్టి కొంచెం వేడి ఉంది ఇక్కడ. ఇక్కడ రాగా చూడండి చల్లగా గాలి వస్తుంది. బాగుంది ప్రశాంతంగా అంతా కూడా. చుట్టూ ఒక మంచి సీనిక్ ప్లేస్ ఉంది అండ్ చాలా ప్రశాంతంగా ఉంది. మెయిన్ థింగ్ కావాల్సింది అది.
ఇక తిందామని వచ్చి జ్యూస్ తాగిపోతున్నాం, ఎందుకంటే వీళ్ళు ఆ బౌల్స్లో నాన్ వెజ్ వండిన బౌల్స్లో వెజ్ వండుతారని తినట్టే ఎడిగిపోయినా కూడా. ఈ ఆంటీ మస్తు జోకులు వేస్తుంది. नेचर ब्यूटी आपका नाम क्या बोले थे? छोरिन चोरिन। छोरिन तो आप इसी गांव से, गांव का नाम क्या है? पुनः पुनाका तो वो है, ये गांव वाला क्या नाम? मेंदगन మెందగన్. చూడండి మనకి భూటాన్ లో వన్ ఆఫ్ ది ఫేమస్ డిష్ ఏముందంటే ఇది హేమా దాషి అని చెప్పి మనకి దీపిక పదులు ఇంటర్వ్యూ చెప్పడంతో బాగా ట్రెండ్ అయిపోయింది అది. అండ్ నేను టేస్ట్ చేస్తున్నాను. ఇదేం లేదు, మొత్తం చిల్లీ అండ్ చీజ్ ఆ గ్రీన్ పీస్ తోని చేశారు. చాలా బాగుంది చూడండి ఏమేమిగా. కొంచెం ఘాటుగా చీజీగా చాలా బాగుంది. ట్రై చేయొచ్చు నిజంగానే. రైస్ లో తింటున్నా, చపాతీలోకి ఇంకా బాగుంటుందేమో. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఇది థింఫును వదిలేసేసి మనం వెళ్దాం పారోకి. 50 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ పారో అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్లేస్ ఇన్ భూటాన్. ఇంకా మన కమ్యూటర్లో పారో వైపు వెళ్దాం. అక్కడ కూడా ఆన్ ద వే కొన్ని ప్లేసులు చూస్తూ భూటాన్లో ఎక్కువ నేను చూసింది మాత్రం ఫుట్బాల్ ఆడడం చూశాను. ఫస్ట్ టైం ఇక్కడ క్రికెట్ ఆడడం చూశాను నేను. కానీ ఫుట్బాల్కి ఉన్న క్రేజ్ వేరేలాగా ఉంది ఇక్కడ అంతా. అండ్ మధ్య మధ్యలో యాపిల్ ట్రీస్ కనిపిస్తున్నాయి, పియర్ ట్రీస్ కనిపిస్తున్నాయి. చూడండి మా గైడ్ పట్టుకొచ్చేసిండు, యాపిల్ తెంపుకొచ్చేసిండు, బాగున్నాయి. వచ్చేసాం భూటాన్ యొక్క హైయెస్ట్ మోటరబుల్ పాస్. ఎట్లాగైతే మన దగ్గర కార్దుంగ్లా పాస్ అవన్నీ ఉన్నాయి కదా లద్దాఖ్లో మిగతా పాస్లు, అలాంటిది ఒకటే ఈ చలీలా పాస్. 3988 మీటర్స్ హైట్లో ఉంటుంది. అండ్ వచ్చేటప్పుడు కూడా జర్నీ కూడా భలే అనిపిస్తుంది. సన్న రోడ్. అండ్ మనం భూటాన్లో నిన్న మొన్న చూసిన వ్యూస్ వేరేలాగా ఉంటాయి, ఈరోజు చూసింది వేరు. అసలు గాలి మామూలుగా రావట్లేదు, మీకు తెలుస్తుంది అప్పుడు విండ్ సౌండ్. నేనండి నేను ఇక్కడ దాక్కొని ఆ గాలి నన్ను కొట్టకుండా మైక్ని కాపాడుకుని ఇక్కడ నుంచే మాట్లాడుతున్నాను నేను. ఇప్పుడు వస్తున్న బైక్ ఏదైతే ఉందో, నేను భూటాన్కి వచ్చిన తర్వాత చూడడం ఇదే ఫస్ట్ బైక్. ఇంతవరకు అసలు చూసిందే లేదు. థింఫు సిటీలో కూడా నాకు అసలు ఎక్కడ కనిపించలేదు చూడండి బైక్లు, మొత్తం కార్లే. వెల్కమ్ టు వరల్డ్స్ డేంజరస్ ఎయిర్పోర్ట్. ఇది వచ్చేసి భూటాన్లోని పారోలో ఉంది. అట్ ద హైట్ ఆఫ్ 7332 ఫీట్ హైట్లో. ఇక్కడికి ఓన్లీ 8 మంది పైలట్స్ మాత్రమే ల్యాండ్ చేయగలుగుతారు. అండ్ ఎందుకంటే వన్ ఆఫ్ ది టఫెస్ట్ రూట్గా భావిస్తుంటారు కూడా. వాళ్ళు కూడా బాగా వెల్ ట్రైన్డ్. మీకు ముందు వీడియోలో కూడా నేను బై రోడ్ ఎలా భూటాన్ చేరుకోవడానికి చెప్పాను తప్పితే అసలు ఫ్లైట్ గురించి నేను ఎక్కడా మాట్లాడలేదు. ఎందుకంటే భూటాన్ మొత్తానికి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైనా ఉందంటే అది పారోలో మాత్రమే. అండ్ ఎందుకు ఇక్కడికి ఫ్లైట్స్ నేను సజెస్ట్ చేయట్లేదు అంటే, హైదరాబాద్ నుంచి కోల్కతా నుంచి భూటాన్లోని పారోకి ఫ్లైట్కి వచ్చేసి 25,000 నుంచి 30,000 రూపీస్ పడుతుంది పర్ పర్సన్. సో అది చాలా ఎక్స్పెన్సివ్ పడుతుంది. ఆ మొత్తానికి ఫ్లైట్ ఖర్చు పెట్టుకున్న డబ్బులతోనే ఇక్కడ వెహికల్ హైర్ చేసుకొని హాయిగా తిరగచ్చు. మాకు ఆ ఘాట్ రోడ్ పడవు అనుకున్న వాళ్ళు మాత్రం పారోకి ఫ్లైట్ తీసుకొని కోల్కతా మీదుగా రావాలనుకున్న వాళ్ళు రావచ్చు. లిమిటెడ్ ఫ్లైట్స్ ఉంటాయి, చూసుకోండి. ఇది కూడా చూడండి, ఇంకోటి రెడీగా ఉంది ఫ్లైట్ ల్యాండింగ్కి. భలే కనిపిస్తుంది చూడండి. అబ్బా టర్న్ మాత్రం తిప్పేస్తున్నాడు వాడు. అరే రే రే నిజంగానే వాడు ప్రో, ఒప్పుకోవచ్చు. వీడు మగాడ్రా బుజ్జే. వావ్ వావ్ వావ్, మస్తు అనిపించింది ఇదైతే. ఇంతకుముందు దానికంటే ఇంతకుముందు వచ్చిన ATR ఇది కొంచెం పెద్ద ఫ్లైట్ చూడండి. చూడండి భూటాన్లోని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చూపించేస్తాను. మరి ఇంకా వేరే ఎయిర్పోర్ట్స్ లేవా అంటే, పారోలో ఉన్న ఎయిర్పోర్ట్ ఇది ఒకటి. ఇది కాకుండా డొమెస్టిక్లో ఇంకొక 3 ఉన్నాయంట. అక్కడికి మోస్ట్లీ ATR ఫ్లైట్స్ మాత్రమే వెళ్తాయి. ఇలాంటివి A320 లాంటివి వెళ్ళవు. వెల్కమ్ డ్రింక్, థ్యాంక్ యూ. क्या है, वाटरमेलन जूस है क्या?
మిక్స్ ఫ్రూట్ ఓకే. ఇది వచ్చేసి పారోలోని నేను ఉండబోయే రూమ్. దానికి ముందు ఒకసారి ఇటువైపు వ్యూ చూద్దామా. కనిపిస్తుంది ఒకటి మీకు ఆల్రెడీ. పక్కనే అన్ని రైస్ ఫీల్డ్స్ ఉన్నాయి. ఇదే మెయిన్ రోడ్. ఇది వచ్చేసి రూమ్. బాగుంది. అండ్ బెడ్రూమ్ నుంచి కూడా మార్కెట్ ఏరియా అంతా కనిపిస్తుంది చూడండి. అదిరిపోలా భలే కనిపిస్తుంది ముందర మౌంటైన్స్ అన్ని అంతా కూడా. అండ్ వాష్రూమ్ పరిస్థితిని చూద్దాం. వెస్టర్న్ బాగుంది. దట్స్ ఇట్. అట్లా కొంచెం నేను ఫ్రెష్ అప్ అయ్యేసి మార్కెట్లోకి వెళ్తే మొత్తం వర్షం పడుతుంది. ఇంకా నేను మళ్ళీ రిటర్న్ వచ్చేసాను. ఇంకా హోటల్లోనే డిన్నర్ కూడా ఉంటుంది కాబట్టి వెళ్తే మళ్ళీ హేమా దాచి ఏదైతే మిర్చి పన్నీర్తో చేస్తారో అది. రెడ్ రైస్ తిన్నాను ఇక్కడ. ఇక్కడ పక్కనే కూర్చొని మాట్లాడుతుంటే ఓనర్ వాళ్ళు కలిశారు. వాళ్ళు వండుకొని తింటున్నారు ఫ్యామిలీ అంతా కలిసి అక్కడే. వాళ్ళు రెడ్ రైస్ బట్ గెస్ట్కి వైట్ రైస్ ఉండే. బట్ మమ్మల్ని చూసి వాళ్ళు రెడ్ రైస్ ఆఫర్ చేశారు. ఆ రెడ్ రైస్ తిన్నాము, టేస్ట్ బాగుంది. ఆ రెడ్ రైస్లోకి పప్పు వేసుకొని తింటే మాత్రం మస్తు అనిపించింది, స్పైసీగా మంచిగా అనిపించింది అంతా. ఆ ఓనర్ వాళ్ళతో కూడా డిస్కషన్ అంతా కూడా. సో దట్స్ ఇట్. ఈ వీడియోలో అయితే నాకు తెలిసి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చాను. అండ్ ఇఫ్ ఇన్ కేస్ నేను ఏదైనా మిస్ అయ్యాను అనుకుంటే నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. అండ్ వెయిట్ ఫర్ ద ఫుల్ టూర్ ప్లాన్. అండ్ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.